ఏంటంటే సినిమా ఫీల్డ్ ఇట్లాగే ఉంటుంది, తెలియకుండా మీరు వచ్చారా ఈ రంగంలో? ఎవరో సపోర్ట్ చేయరు, నీ వెనకాల నిలబడరు, అలాంటి వాళ్ళు వచ్చారంటే అదొక బోనస్. పలుకుతో పాటు మీకు యాటిట్యూడ్ కూడా ఎక్కువ. అసలు మామూలుగా యాటిట్యూడ్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒపీనియన్ ఏంటంటే అసలు యాటిట్యూడ్ మీనింగ్ ఏంటి? ఒక సినిమాను పెట్టుకొని మీరు ఇప్పుడే ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటే ఎట్లా సార్ ముందుకెళ్తారు? నువ్వు ఆఫీస్కి పిలిపించి కంట్లో కూర్చోబెట్టి, ఓ నువ్వు వచ్చావా, అయ్యే సారీ అబ్బా, ఐ యామ్ హ్యాండ్సమ్, అది ఏంటి ఒక తుప్పు పట్టిన సైకిల్ మీద? దుర్గా గడికి ఎంత ఓవర్ యాక్షన్, అమ్మాయి ఇంటర్వ్యూ పిలిస్తే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు డైరెక్టర్, హీరో, రైటర్ దుర్గాదేవ్ నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే డైరెక్టర్ అయితే డైరెక్టర్ అని చెప్పాలి, హీరో అయితే హీరో అని చెప్పాలి, రైటర్ అయితే రైటర్ అని చెప్పాలి. ఏంటి ఈ మూడు ఎంచుకోవడానికి కారణం? బేసిక్గా నేను యాక్టర్ని అండి. ఓకే. మెయిన్ యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్, కానీ సిచ్యువేషన్స్ వల్ల రైటర్ అవ్వాల్సి వచ్చింది, ఆటోమేటిక్గా డైరెక్టర్ కూడా అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు యాక్టరా డైరెక్టర్ అంటే నేను ఫస్ట్ ఓటు యాక్టర్గా వేసుకుంటా, సో తర్వాత డైరెక్టర్. సో అలా అంటే 50 షార్ట్ ఫిల్మ్స్ తీశారు, ఒక మూవీ తీశారు. అయినా సరే ఇప్పటికీ మీరు ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఫండింగ్ కోసం వెతుక్కుంటూనే ఉన్నారు. ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? అది పెద్ద క్వశ్చన్ అండి, నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. నిజంగానే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పేంతవరకు నాకు తెలియదు. అంటే ఎలా అంటే యాజ్ అ రైటర్, డైరెక్టర్, యాక్టర్గా అంటే మూడు, అంటే ఆల్రౌండర్గా 50 షార్ట్ ఫిల్మ్స్ తీసింది ఇప్పటివరకు నేనే. చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న డైరెక్టర్స్ కానీ అందరూ కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నాకు కాల్ చేయడం, అదే బాగా చేసాం అని చెప్పారు. చాలా షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ వచ్చాయి. ఎందుకని సినిమాలో అవకాశాలు రాలేదు అనేది నాకు తెలియదండి. బేబీ నేను సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా, అది ఎక్కువ రీచ్ చేయలేదా, నేను ట్రై చేయలేదు అనేది నాకు తెలియదు. అసలు ఛాన్సెస్ వచ్చాయా మీకు? చేశాను, కొన్ని చేశాను నేను. ఇప్పుడు దేవగట్ట గారితో ఒక వెబ్ సిరీస్ ఒకటి జరుగుతుంది, అయిపోయింది, షూట్ అయిపోయింది. వెబ్ సిరీస్ ఒకటి జరుగుతుంది. ఆ వెబ్ సిరీస్ లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ప్రైవేట్ ఐపీఎస్ అనేది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి. అది నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ కాదు. సో ఆ టైంలో వాళ్ళకి ఒక డైరెక్టర్ కావాలి, టైం లేదు, చాలా ఫాస్ట్గా తీయాలి, ఒక లిమిటెడ్ బడ్జెట్లో తీయాలి అనుకున్నప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అలా అనుకోకుండా ఫస్ట్ సినిమా అదైంది. అండ్ కమింగ్ టు ఈ సినిమా ఇప్పుడు నేను చేస్తున్నా, ఐఎమ్ హ్యాండ్సమ్ అని ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాది వచ్చి ఏంటంటే ఇప్పటికీ ఒక 3 ప్రొడ్యూసర్లు ఓకే చేశారండి ఆ కథని. నేను వెళ్ళాను, కథ చెప్పాను. ఇప్పుడు కదా ఈ కథ నేను 6 years నుంచి ట్రై చేస్తున్నా. 6 years నుంచి ట్రై చేస్తుంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఓకే చేశారు. కథ వాళ్ళందరికీ నేను పెట్టింది ఒకటే కండిషన్ ఏంటంటే, బేసిక్ ఇది తండ్రి కొడుకులు కదా, కొడుకు క్యారెక్టర్ నేనే చేస్తాను అనేది నా కండిషన్. ఎందుకని అంత కండిషన్ అంటే అది బేసిక్ నేను 50th షార్ట్ ఫిల్మ్ గా చేద్దాము ఈ సినిమా అనేది నేను రాసుకున్న కథ. ఇది ఎప్పుడంటే మా ఫాదర్ చనిపోయినప్పుడు, సో ఆయన చనిపోయినప్పుడు నేను వచ్చిన థాట్ అది, ఆ పాయింట్. సో నేను 50th షార్ట్ ఫిల్మ్గా చేద్దాం రాసుకున్నాను. ఖాళీగా ఉన్నప్పుడల్లా రాస్తుంటే తెలియకుండానే ఒక కొంచెం లెంత్ వచ్చి బాగానే ఉంది కదా సినిమాగా, మనం ఎందుకు ట్రై చేయకూడదు దీన్ని అని చెప్పి ఇంకా కథ కింద రాసి తిరిగితే నిజంగానే అందరు ప్రొడ్యూసర్స్కి నచ్చింది. బట్ వాళ్ళు ఏంటంటే నిన్ను హీరోగా పెట్టుకుంటే మేము సినిమాలో అమ్ముకోవాలి అనే దగ్గర ఆగింది. వాళ్ళు నువ్వు డైరెక్షన్ చేసుకుంటా అంటే వీఆర్ రెడీ టు ప్రొడ్యూస్ అని చెప్పారు. ఆహా లేదండి, నేను క్యారెక్టర్ చేసేటట్టు అయితేనే సినిమా చేస్తా, లేదంటే నేను చేయను అని చెప్పాను. సో అందరూ మేము చేయలేము అని అన్నారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా వాళ్ళకి ఆ రైట్ ఉంది కాబట్టి ఓకే ఫైన్ సార్, నో ప్రాబ్లం అని చెప్పాను. సో అందువల్ల నేను స్టిల్ ఇంక మ్యాక్సిమం రాక్షస ప్రయత్నం అంతా చేశాను. ఇండస్ట్రీలో నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఈ కథని ఎవరైనా ప్రొడ్యూస్ చేపిస్తాకి, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మరి ఏం చేశారు లాస్ట్ కి? ఫండింగ్ ఎట్లా? అంటే ఫ్రెండ్స్ దగ్గర, నేను ఫ్రెండ్స్ దగ్గర అందరు పెట్టి చిన్న బడ్జెట్లో అందరూ కొత్త పెట్టి చేసాం. సో ఇప్పుడు అది పెద్ద టాస్క్ అండి. అంటే ఇప్పుడు చిన్న సినిమా తీయడం చాలా కష్టం అండి, పెద్ద సినిమా తీయడం చాలా ఈజీ. అదేంటి పెద్ద సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవుతుంది కదా? లేదు నేను అనేది తీయడం చూపించాను. సో ఎందుకంటే పెద్ద సినిమాకి మీరు అందరు టెక్నీషియన్స్ ఉంటారు, మీకు అంత రెడీ ఉంటుంది. మీరు ఓన్లీ డైరెక్టర్ అనేవాడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్రేమ్స్ మీద, షార్ట్ మేకింగ్ మీద, ఈ సీన్ ని ఎలా డెలివరీ చేయాలనే దాని మీద తప్పితే ఇంక దేని మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. బట్ చిన్న సినిమా అలాగ కాదండి, మొత్తం అన్ని ఆడే చూసుకోవాలి. అందరినీ రిక్వెస్టింగ్ మీద నడిచే సినిమా అవుతుంది.
కంప్లీట్ గా మీరు బతిమాలుకోవాల్సిందే, ప్రతి ఒక్కరిని బతిమాలుకోవాలి, ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసుకోవాలి, ఎవడు అలక్కుండా చూసుకోవాలి, కోపం రాకుండా చూసుకోవాలి. నీ కోపం వచ్చినా కానీ నువ్వు ఆపుకోవాలి. ఓకే, మెయిన్ చాలా కష్టం. అయితే మరి ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు, అసలు తెలిసిన మొహాలు ఏమైనా ఉన్నాయా, అందరూ కొత్త వాళ్ళ? అందరూ కొత్త వాళ్ళండి. కేదార్ శంకర్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన నోటెడ్ ఆర్టిస్ట్. కేదార్ శంకర్ గారు అండ్ కిట్టయ్య గారు అని చెప్పి మన డైరెక్టర్ సుకుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్ కిట్టయ్య గారు అని, ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేశారు కిట్టయ్య గారు అని. ఆయన కేదార్ శంకర్ గారు ఊర్లో సర్పంచ్ క్యారెక్టర్, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ ప్లస్ తండ్రి కొడుకుల ఎమోషన్. సో ఆ క్యారెక్టర్ చేశారు. ఇంకోటి ఏంటంటే సినిమాకి మీరు కూడా వినే ఉంటారు, కంటెంట్ ఈస్ ద కింగ్ అని, విన్నారా? కానీ అది రాంగ్ అండి. కంటెంట్ ఈస్ ద కింగ్ కాదండి, అది సెకండ్ కింగ్. మరి ఫస్ట్ కింగ్ ఎవరో తెలుసా? ప్యాడింగ్ ఆర్టిస్టులు. ఈవెన్ మీరు ఎప్పుడన్నా మీరు ఒక సినిమా చెప్పండి, నాకు తెలీదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అందరూ కొత్త వాళ్ళు యాక్టర్స్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త ప్రొడ్యూసర్, ఇలా అందరూ కొత్త వాళ్ళు అయిన సినిమా ఏదైనా మీకు తెలిసింది రిలీజ్ అయిందా అంటే నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు, మీరు అబ్జర్వ్ చేయండి. తెలిసిన ప్రొడక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తా. అట్లాగా అందరూ కొత్త వాళ్ళు అయితే ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే ఎవరంటే ఒక దిల్ రాజు గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, లేదంటే మొన్న కోర్ట్ సినిమా ఉంది, వితౌట్ నాని గారు ఇంపాసిబుల్ ఆడియన్స్ కర్లోకి అంతగా వెళ్ళడం. ప్రియదర్శి గారు నోటెడ్ యాక్టర్ అయినా కానీ, బట్ నాని గారు బ్యాక్ బోన్ గా ఉండకపోతే ఆ సినిమా ఆడియన్స్ లోకి అంత వెళ్ళదు. మీకు అర్థమైందా? అలాగే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సురేష్ బాబు గారు హ్యాండిల్ చేసుకున్నారు కాబట్టి, రానా గారు ఇలా చేశారు కాబట్టి అది ఇప్పుడు మన మధ్యలోకి వచ్చింది. ఎందుకంటే మీకు అర్థమైందా? దానికి డైరెక్టర్ కొత్తాడు, యాక్టర్ లా ఇంకా కొత్తాడు. సో నేను ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇస్ ద కింగ్ అంటున్నానంటే నాట్ ఓన్లీ యాక్టర్స్ అండి, అయితే ప్రొడక్షన్ హౌస్ అన్నా మంచోళ్ళు ఉండాలి, డైరెక్టర్ అన్నా మంచోడై ఉండాలి, ఎవరో ఒక పేరు చెప్పంగానే ఈ సినిమా ఎవరిదనంగానే అలా చెప్పే ఒక పేరు ఉండాలి, దాంతో వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు నేను అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాను. ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు నా సినిమాని, ఎవరు ముందు తీసుకెళ్తారు? సినిమా అయితే బాగా వచ్చిందండి, నో డౌట్. మొత్తం అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఆర్ఆర్ అవుట్ బ్యాలెన్స్ ఉంది. మ్యూజిక్ మన ఎన్ఎస్ ప్రసు అని చెప్పి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. నా ఫస్ట్ సినిమాకి కూడా ఆయనేనండి, ప్రవీణ్ ఐపీఎస్, దానికి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. మా ఇద్దరికి అలా సింక్ అయింది. ఇందులో ఒక సాంగ్, లవ్ సాంగ్ ఉందండి, ఆ సాంగ్ ని మేము 4 years బ్యాక్ ట్యూన్ చేయించి రికార్డింగ్ చేయించాం. అంటే అప్పటి నుంచి ఈవెన్ నేను ప్రొడ్యూసర్ దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగోండి సాంగ్ ఇలా వస్తుందని సాంగ్ వినిపించడం అలా ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ అవుతుంది, ఆర్ఆర్ ఆయన చితక్ కూడా వేస్తారు, నో డౌట్. సో అండ్ దెన్ దీనికి ఎడిటర్ గా వచ్చి విశ్వనాథ్ అని చెప్పి అతను చేస్తున్నాడు ఎడిటింగ్, విశ్వనాథ్, ఈ సేమ్ ప్రవీణ్ ఐపీఎస్ టీమ్. సో వాళ్ళే చేస్తున్నారు, రిపీట్ చేస్తున్నారు అంతే, అంటే సింక్ అయ్యారు అంతే వాళ్ళు. ఇందాక మీరు చెప్పినట్టు అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం అనగానే ఒక సాంగ్ అయితే మనకి మైండ్ లో మెదులుతూ ఉంటుంది, ఆశాభాష. చాలా బాగుంటాయి లిరిక్స్ గానీ, ఆ సాంగ్ గానీ. అలాంటి సాంగ్ మన దాంట్లో ఉంటుందా? ఉందండి, లవ్ మొత్తం 3 songs ఉన్నాయండి. 3 songs ఫైట్స్ కూడా ఉన్నాయి, ఫైట్స్ ఏం లేవు, ప్యూర్ విలేజ్ డ్రామా. సో మంచి ఎమోషనల్ డ్రామా. ఎక్కడ తీసారు సార్? మొత్తం అమలాపురం అండి, మొత్తం ఒక 1 day 2 days హైదరాబాద్ లో తీసాం, మొత్తం 16 days లో తీసాం సినిమా. 16 days మొత్తం అమలాపురం షూట్ అంతా. హీరోయిన్ అన్వీషా అని చెప్పి తను సీరియల్ చేసింది, ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ చేస్తుంది. సో తను చేసిందండి హీరోయిన్ గా. ఇంకా అసలు అంటే మీరు ఇంతకు ముందు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు? అవునండి, అవును. ఎట్లా అంటే సీరియల్స్ కి, సినిమాకి, ఈ వెబ్ సిరీస్ ఇవన్నీ ఇప్పుడు ఎలా మ్యాచింగ్ అవుతుంది, అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అంటే నేను ఒకటే నమ్ముతానండి, నేను సినిమాల్లోనే చేయాలి, లేదు ఏదైనా వెబ్ సిరీసే చేయాలి, లేదంటే సీరియల్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, ఇలా ప్లాన్గా వెళ్ళండి. పని చేయాలి. ఏం చేస్తానో నీకు వచ్చిన పని, నీకు రైటింగ్ వచ్చు, డైరెక్షన్ చేయగలవు, యాక్టింగ్ చేయగలవు. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉండట్లేదు అనేది నువ్వు పొద్దున్న లేసినప్పుడు నీ మైండ్లోకి ఆ క్వశ్చన్ రాకూడదు, నువ్వేం చేస్తున్నావు అసలు అని. సో అది నేను ఎక్కువ ఇష్టపడతాను. ఏదో చెయ్యి, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నచ్చిన పని చేసుకోవడం, అది నేను చాలా ఇష్టపడతాను. నేను అలాగే వెళ్తున్నాను కూడా. అందుకని ప్లాన్డ్గా ఇప్పుడు చాలా మంది ఉంటుందండి, సీరియల్స్లోకి వెళ్తే సినిమాల్లో కష్టం అవుతుంది, లేకపోతే సినిమా వాళ్ళు చిన్న చూపు చూస్తారు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి బయట. నేను అసలు పట్టించుకోను, నమ్మను. నీ దగ్గర విషయం ఉండాలి ఫస్ట్, ఈ దగ్గర విషయం ఉంటే ఎవరైనా తీసుకుంటారు.
ఓకే. ఇంకొకటి ఏంటంటే ఐఆమ్ హ్యాండ్సమ్. అవును. అసలు అది పెట్టడానికి ఏంటి టైటిల్ పెట్టడానికి రీజన్? అంటే మీరు అడిగింది ఎలా ఉందండి, మీరు అంత అందంగా ఉంటారు కదా అంటే అంటారు కదా ఈడ హ్యాండ్సమ్ కామెంట్స్ వస్తాయి. నేను యావరేజ్ ఉంటాను, క్లారిటీ ఉంది. బట్ స్టోరీ అలాంటిదండి, అంతే. స్టోరీ కోసం పెట్టిన టైటిల్ అది, అంతే. స్టోరీకి సింక్ అవుతుంది 100%. అంటే మీరు ఒకవేళ సినిమా చూసిన తర్వాత దీనికి ఇంకో టైటిల్ అయితే బాగుంటుందేమో అన్న చూసాను నేను. గ్లిమ్స్ అయితే చూసాను. అదే గ్లిమ్స్ చూసాను. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? బేసిక్ ఏంటంటే టీజర్, ట్రైలర్, ఫస్ట్ కాపీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని నాకు ఒక 2-3 ప్రొడ్యూసర్స్ సినిమా కంప్లీట్ అయ్యి చూస్తా అన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ చూపిస్తా ఇది పరిస్థితి, దీన్ని నెక్స్ట్ ఏం చేయొచ్చో నాకు తెలియదు. ఎందుకంటే సినిమా తీయడం వరకు ఏదో డబ్బులు సెట్ చేసి అంత సెట్ చేసే కానీ రిలీజ్ గురించి నాకు క్లారిటీ లేదు. ఈ 3 ప్రొడ్యూసర్స్ నుంచి నాకు ఏదన్నా అప్డేట్ వచ్చి, లేదంటే వాళ్ళకి ఎవరికైనా నాకు తెలిసి సినిమా డెఫినెట్గా నచ్చేస్తుంది, అంత కాన్ఫిడెంట్ ఉన్నాను నేను. డెఫినెట్ గా నచ్చుద్ది సినిమా. అంటే ట్రైలర్ వీళ్ళతో రిలీజ్ చేయించాలి అనేది ఏం ప్లానింగ్ లేదు. ఈ రెడీ చేసి పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అవన్నీ చూపించాలి. సో దెన్ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అనేది. ప్రసు గారికి చాలా అంటే సినీ ఫీల్డ్ లో కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఆయన కూడా మంచి మంచి పరిచయాలు. మరి ఆయన ద్వారా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఆయన అయితే నిజంగా ఆయన ఓన్ సినిమాగా ట్రై చేస్తున్నాడు. నాకు హర్షవర్ధన్ గారు హర్షవర్ధన్ గారు ఒక సమ్ ప్లేస్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కలిసి ఈ సినిమా గురించి విని, నా గురించి విని, ఈ సినిమాకి నేను ఏమన్నా చేయగలనా అని అడిగారు. అప్పటికే షూటింగ్ అయిపోయింది, లేదంటే యాక్టర్ గా కూడా యూజ్ చేసుకునేవాళ్ళం ఆయన్ని, బట్ ఉపయోగించుకోలేకపోయాం. కానీ ఆయన ఏంటంటే మంచి సింగర్ హర్షవర్ధన్ గారు. నేను షాక్ అయ్యా. మన మూవీలో ఏమైనా పాడారా? ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మీరు పాట పాడితే బాగుంటదండి అని అన్నా, సెకండ్ కూడా ఆలోచించలే, పాడేద్దాం అన్నారు. సో ఒక ఫైనల్ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉందండి, ఎమోషనల్ సాంగ్ వచ్చారు, పాడేశారు, సూపర్ పాడారు. నాకు ఎప్పటికీ హర్షవర్ధన్ గారి గురించి నాకు అర్థం కాదు ఏంటంటే, కోర్టు సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కానీ ఇంత ఓవర్ యాక్షన్ కూడా లేదండి ఆయన దగ్గర. అంటే వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన ఇప్పుడు ఎప్పటి నుంచి అమృతం సీరియల్ అప్పటి నుంచి అసలు ఆయన ఇప్పటికీ ఆయన ఎందుకు మా సినిమాకి సపోర్ట్ చేశారు, ఎందుకు వచ్చారు, అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు పాడారు అనేది మాకు, అంటే ఒక పాజిటివ్ థింగ్స్ మీ చుట్టూ జరుగుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఎగ్జాక్ట్లీ ఒక ఎనర్జీ వస్తుంది చూసారా. నిజంగా హర్షవర్ధన్ గారు అంత ఎనర్జీ ఇచ్చారండి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అయితే నేను ఆయనకి అంటే నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి కూడా అర్థం కాలే ఆయనకి. ఈవెన్ సాంగ్ అంతా పాడొచ్చిన తర్వాత కూడా, దుర్గా గారు మీకు ఓకేనా, మీరు సాటిస్ఫైడా, మీరు హ్యాపీ అయితే నేను బయలుదేరుతా, అంత ఇదిగా ఉన్నారండి, వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు సినిమా తీసేటప్పుడు అమలాపురంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎక్కడైనా కొన్ని ఏరియాస్ లో అసలు అలాంటి అబ్జెక్షన్ అసలు అమలాపురం సొంత ఊర్లో చేసుకున్నట్టు చేసుకున్నాం. అక్కడ టీం ఉన్నారు కొంతమంది, సో వాళ్ళు చూసుకున్నారు. అసలు హ్యాపీగా ఫ్రెండ్లీగా జరిపింది. కొబ్బరి తోటల మధ్యలో కొబ్బరి తోటల మధ్యలోనే ఇల్లు అవన్నీ చాలా బాగా కుదిరాయండి. సూపర్. మీ మదర్ క్యారెక్టర్ వేశారు కదా? మదర్ క్యారెక్టర్ నా ఫ్రెండ్ అమ్మర్ అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ మదరే తను బయట. సో వాళ్ళ మదర్ కి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్, సో అందుకని చెప్పి ఆమెను తీసుకున్నాను. ఎప్పటి నుంచో లాస్ట్ సినిమాకి తీసుకోవాలి నేను, బట్ ఈ దానికంటే ఈ సినిమాలో క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతారు ఆవిడ. చిన్నప్పుడు క్యారెక్టర్ ఆ బాబు ఫణి అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తను దేవగట్ట గారి అసోసియేట్ డైరెక్టర్. సో వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి మీ చుట్టుపక్కల అంతే ఫ్రెండ్స్ ని వాళ్ళని అందరినీ అందరు చెప్పాకండి. చిన్న బడ్జెట్ అనేసరికి మీ బ్రెయిన్ రెగ్యులర్ గా కంటే కూడా కొంచెం ఎక్కువ పని చేయాలి, ఫాస్ట్ గా పని చేయాలి, ఎక్కువ పని చేయాలి. వీలైనంత వరకు నీ దగ్గరలో ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ఒక బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలనేది. ఇప్పుడు మీరు ఫండింగ్ అనేసరికి ఫ్రెండ్స్ అన్నారు, అంత మంచి ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఒక 1000, 1K, 2K అడిగితేనే అరే లేవురా మళ్ళీ చేస్తాను ఫోన్ పెట్టేస్తుంటారు. యాక్చువల్ గా చూస్తే మీకోసం మీ లక్ష్యం నెరవేర్చడం కోసం మీతో పాటు మీ ఫ్రెండ్స్ వచ్చారంటే చాలా మంచి. వాళ్ళతో డిస్కషన్ ఎలా ఉంటుందంటే, కలేజీ సినిమాలో మహేష్ బాబు గారితో డైలాగ్ ఉంటుంది, మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా తట్టుకోలేకపోతుంది. వాళ్ళు చూసి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉంటుందండి. నేను అంటే చిన్నప్పటి నుంచా ఫ్రెండ్స్? డిగ్రీ ఫ్రెండ్స్, వాళ్ళంతా జాబుల్లో సెటిల్, అందరూ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ ఎవరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కదా, అందరూ పూర్ ఫ్యామిలీస్ నుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు చేస్తూ
అలా బతుకుతున్న వాళ్ళు వాళ్ళంతా. రామ్ కుమార్, శివస్వరూప్, ప్రవీణ్, రాము, రాజు అని చెప్పి ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు హైదరాబాద్లో. అందరూ హైదరాబాద్లోనే ఉంటారండి. సో వీళ్ళందరూ కూడా అశోక్ అని, ఇంక నేను అడగడం లేట్. అంటే థియేటర్లో వీళ్ళ పేర్లు కూడా పడతాయా ఎట్లా? వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వలేదండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మీరు కృతజ్ఞత అనేది ఉంటుంది. నేను ఎలా ప్లాన్ చేస్తున్నా అంటే అండి, ఎవరైనా ఒక ప్రొడ్యూసర్, ప్రాపర్ ప్రొడ్యూసర్ పేరు పడేలాగానే. ఇప్పుడు నేను చెప్పా కదా, కొంతమంది ప్రొడ్యూసర్ చూపిస్తా సినిమా, ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒకవేళ తీసుకునే ఆలోచన ఉంటే నేను వాళ్ళ పేరే వేస్తా ప్రొడ్యూసర్ ప్లేస్ లో. అందుకే నేను ఏది రిలీజ్ చేయట్లేదండి బయటికి. ఒక టైటిల్ అనౌన్స్మెంట్ తప్పితే పోస్టర్స్ కానీ, లేకపోతే ట్రైలర్ కానీ, టీజర్ కానీ ఇవన్నీ రిలీజ్ చేయకుండానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తా. 60 రోజుల్లో 16 రోజులు 16 రోజులు 60 కూడా కాదు, 60 కాదు. అంత ఫాస్ట్ గా ఎట్లా తీసారు సార్? ఈవెన్ ప్రవీణ్ ఐపీఎస్ సినిమా కూడా 18 days లో కంప్లీట్ చేసాం. 18 రోజుల్లో ఆ సినిమా కూడా కంప్లీట్ చేసాం. నేను కొద్దిగా ఫాస్ట్ తీస్తా. అంటే ఈ లెక్కన షార్ట్ ఫిల్మ్ ఒక హాఫ్ డే లో తీసేస్తారేమో. అంతే అండి, అంతే కదా. షార్ట్ ఫిల్మ్స్ కూడా అంతే. బేసిక్ గా అన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన ఎక్స్పీరియన్స్ నాకు సినిమాలో హెల్ప్ అవుతుంది. సో నేను కొంచెం ఫాస్ట్ గా వర్క్ వైజ్ చాలా ఫాస్ట్ గా చేస్తాను. రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ అంత ఫాస్ట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా మీరు ఏలూరు కాబట్టి అడుగుతున్నాను, అటు సైడ్ నుంచే వస్తుంటారు, ఏపీ నుంచి సినిమాల్లోకి మెయిన్ గా ఏపీ నుంచే వస్తూ ఉంటారు. వచ్చేది కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళు మీలాగా నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్, అంటే మల్టీ టాలెంటెడ్, సినిమా మీదే ఆధారపడకుండా ఎడిటింగ్ అని, డిఓపి అని, అసలు ఎంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు వస్తున్న వాళ్ళని చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో అవకాశాలు రాక సూసైడ్ చేసుకునే వాళ్ళు అట్లా చాలా మంది మళ్ళీ ఊరు వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పటికి సినిమాలకి ఇప్పుడున్న ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? టెక్నాలజీ ఎట్లా ఉంది? ఛాన్సెస్ అంటే ఇప్పుడు చాలా కష్టం అండి. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ కదండి. ఇప్పుడే కష్టం, టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ కదండి. ఇప్పుడు విపరీతంగా ఉంది కాంపిటీషన్. నువ్వు ఓన్లీ ఒక్కటే చేస్తాను అంటే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నేను ఓన్లీ యాక్టర్ గానే ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అనేది లేదు. ఇప్పుడు హీరో అనేది, ఇప్పుడు నేను కూడా అండి, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హీరో అంటే కష్టం అనిపిస్తుంది. చెప్పలేము, డిపెండ్స్. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఒక మంచి క్యారెక్టర్ ఏదన్నా ఎనీ గుడ్ క్యారెక్టర్ అంటే, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఆయన హీరోగా చేస్తాడు, విలన్ గా చేస్తాడు, సైడ్ రోల్స్ చేస్తాడు, అన్ని రోల్స్ చేస్తాడు. సో నాకు అలా ఇష్టం. అంతేగాని నేను ఖచ్చితంగా నేను ఒక హీరోని నేను అలా లేదండి. నేను చాలా మందికి అది ఉంది, వీడు హీరోని ఫిక్స్ అయిపోతాడు, దాని వల్ల ప్రాబ్లం. బట్ అదే ప్రాబ్లం ఏంటంటే నేను హీరోని ఫిక్స్ అవ్వాలా, మీరు ఫిక్స్ చేస్తున్నారు నన్ను హీరోని. నేను ఏ క్యారెక్టర్ అనేది చేస్తాను. ఇప్పుడు మీ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చి, అరే మా దాంట్లో మంచి క్యారెక్టర్ ఉందో నువ్వు రా చెయ్యి అన్నప్పుడు నేను చేయనంటే, నేను ఓన్లీ హీరో అంటే తప్పు. వాళ్ళు పిలవరు. నేనేమైనా ట్రై చేస్తే ఇప్పుడు ఒకటి ఉంటుందండి, ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు రైటరా, డైరెక్టరా, యాక్టరా అని అడిగారు సరే. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నాకు ఇండస్ట్రీలో చాలా వరకు ఉన్న టాక్ ఏంటంటే, ఆడికి కొంచెం బలుపు ఎక్కువ, అన్నిట్లో నీళ్లు పెడతానంటాడు, ఆడికి క్లారిటీ లేదు, ఆడి యాక్టర్ అవ్వాలో తెలియట్లేదు, ఆడికి రైటర్ అవ్వాలో తెలియట్లేదు, ఆడికి డైరెక్టర్ అవ్వాలో తెలియట్లేదు, ఆడికి ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడి ఎటు కాకుండా అలా మిగిలిపోయాడు. ఇది నా మీద ఉన్న కమెంట్. నేనేమంటానంటే, ఇదే కనుక నేను సక్సెస్ అయ్యి ఉంటే, ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, ఓకే, ఇప్పుడు ఉపేంద్ర గారు కానీ, వీళ్ళందరూ అండి ఆల్రౌండర్స్. వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తారు తెలుసు, ఇలాగే వాళ్ళు రైటర్స్, వాళ్ళు డైరెక్టర్స్, వాళ్ళు యాక్టర్స్. వాళ్ళ గురించి మీరు ఆల్రౌండర్ సార్, అమ్మ మీరు ఏదన్నా చేయగలరు, అసలు టాలెంట్ ఏంటి సార్, అసలు అన్ని చేయగలరు సార్ అని డప్పు కొడతారు. నాలాంటి కొత్తగా ట్రై చేస్తున్నాడు, అన్నిట్లోనూ ట్రై చేస్తున్నాడు అనుకోండి, ఆడి క్లారిటీ లేదు అంటారు. ఇది సక్సెస్ అవడానికి. విజయ్ అంటే నేను చూసుకున్నా ఆయన అంతే, మ్యూజిక్ కూడా ఆయన చేస్తుంటారు. అది సక్సెస్ అయ్యాడు కాబట్టి క్లాప్స్ కొడతారండి. ఒక సక్సెస్ అనేది రావాలి. అది సక్సెస్ అనేది రానప్పుడు ఏమవుద్దంటే, నువ్వు ఈడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అంటారు, ఈడేదో పెద్ద తోపు తురుము, ఈడు పెద్ద టాలెంటెడ్ అని ఓవర్ యాక్షన్ ఫీల్ అయిపోతుంటాడు అని. ఈ ఇండస్ట్రీలో వీడికి బలుపు ఎక్కువరా, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తారు. అట్లాగే దీంతో పాటు బలుపుతో పాటు మీకు యాటిట్యూడ్ కూడా ఎక్కువ. విన్నారా? విన్నాం. అసలు మామూలుగా యాటిట్యూడ్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒపీనియన్ ఏంటండి? అసలు యాటిట్యూడ్ మీనింగ్ ఏంటి? యాటిట్యూడ్ అంటే, అరే నేను తోపు, నేనే తురుము, నేనే చేయగలను, అది నా వల్లే అవుతుంది.
నా వరకు అయితే అదే అదే అండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో యాటిట్యూడ్ అంటే ఒకటి ఉంటుంది. మీ పాయింట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు మీ దాకా వచ్చిన టాక్ ఉంది సార్, అంటే ఇండస్ట్రీలో ఉంది, నిజం అది మీరు అన్నది. నాకు యాటిట్యూడ్ ఉంది, నిజంగానే ఉంది. అది ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అంటేనండి, మీరు నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు దుర్గా 11 o'clock ఇంటర్వ్యూకి రండి అని అన్నారు, నేను వస్తానంట, నేను రాను. ఓకే, ఏం మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తారు, మధ్యాహ్నం మెసేజ్ చేస్తాం మీకు మహా అయితే, కుదరట్లేదు రేపు అంట, ఎల్లుండంట. మీకు కోపం వస్తుందా? అరే పాప మరి పనిలో ఉన్నాడు కాబట్టి రాలేకపోతున్నాడు అని అనుకుంటారు? ఓపెన్ గా చెప్పాలి. ఓపెన్ గా చెప్పు. అరే కోపం వస్తుంది. నేను చెప్పిన మీరు ఏమనుకుంటారు, ఏంటి ఓవర్ యాక్షన్, సెలబ్రిటీ అనుకుంటాడు ఏంటి వీడి, కాబట్టి ఇంకొకటి ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఇది మీరు అనుకుంటారు. మెయిన్ మనుషులు అనేది ఇదే థాట్ వస్తుంది. సో మీ ఇప్పుడు నేనేమంటానంటే మీరు నన్ను తిట్టుకుంటున్నారండి, అదే అన్నారు దుర్గా గడికి ఏంటి ఎంత ఓవర్ యాక్షన్, అమ్మాయి ఇంటర్వ్యూకి పిలిస్తే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి, చెప్పింటే ఇంకే కదా, ఆయన కూడా వస్తానంటేనే కదా నేను ఇదంతా అరేంజ్ చేసుకున్నాను అని మీరు నన్ను తిట్టుకుంటున్నారు. నేను అప్పుడంటే ఆవిడ యాటిట్యూడ్ ఎక్కువ తిట్టుకుంటుంది అంట. అసలు అర్థం ఉంది అందులో. నేను ఇదే జరిగిందండి. నేనేంటంటే నేను ఎవరినన్నా కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇండస్ట్రీలో చేతులు కట్టుకొని సార్ 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 ఒక్క అవకాశం సార్, మీరే నాకు జీవితం ఇవ్వాలి సార్, లైఫ్ ఇవ్వాలి సార్, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది. 90% ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు పైకి ఇచ్చి అలా ఏమన్నా నేను ఓపెన్గా ఉంటానని పైకి చెప్తారు అంతే. నేను చెప్తున్నా సీరియస్గా, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి నేను నాకు సినిమా రిలీజ్ ఉందనో ఈయన ఇది నిజంగా చెప్తున్నా, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారండి. నేను అంటాను మీరు నాకు హెల్ప్ చేయగలరా, హెల్ప్ చేయలేరా, నేను నా కాంటాక్ట్లో ఏ నుంచి జెడ్ దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళని నా సినిమాకి ఏమైనా సపోర్ట్ చేయగలను అడుగుతా. చేయడానికి వచ్చేవాళ్ళు నిజంగానే హ్యాపీగా వచ్చారండి ముందుకి. నేను వాళ్ళ గురించి చెప్పట్లా. కొంతమంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయట ఆడియన్స్ షేర్ చేయట్లేదంటే అది మనం అనలేమండి. ఎప్పుడు కూడా ఆడియన్స్ మనం జడ్జ్ చేయడానికి సరిపోం, వాళ్ళ ఇష్టం అంతే వాళ్ళ ఇష్టం అంతే. అంతే తప్పితే నువ్వు ఆడియన్స్ నా సినిమా మీకు ఎందుకు నచ్చట్లేదురా అని అనకూడదు. కానీ ఇప్పుడు మీరు నాకు పరిచయం అంటే, మీరు నాకు పరిచయం ఉన్నప్పుడు నేను ఒక ట్రైలరో టీజరో మీకు పంపించి ఏమంటే మీ దాంట్లో కొద్దిగా షేర్ చేయండి అంట, అడుగుతా తప్పకుండా. ఇప్పుడు మీరు నా వీడియోని షేర్ చేయడం వల్ల మీకు వచ్చేది పావల నష్టం లేదు, నష్టమే ఉండదు దానికి. పైగా నేను 10 మందికి చెప్తా, మహాలక్ష్మి గారు నాది షేర్ చేశారు, ఆవిడ స్టేటస్ లో పెట్టుకుంది, అరే నా సినిమాకి సపోర్ట్ చేసింది అని మీరు వద్దన్నాగా నేను 10 మంది చెప్తా, చెప్పుకుంటా. నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తా. వాళ్ళు ఏంటి నాకు ఆన్సర్ చేయరు. నాకు నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అండి ఒక రిప్లై, ఒక సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. నువ్వు ఎస్ ఆర్ నో, నువ్వు నన్ను ఆఫీస్కి పిలిపించి గంటలు కూర్చోబెట్టి నువ్వు ఎందుకు, దానివల్ల నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు అంటే నేను ఇది అడిగేస్తానండి. ఇప్పుడు మీరు ఇట్లా అన్నారు కదా, నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే సినిమా ఫీల్డ్ ఇట్లాగే ఉంటది, తెలియకుండా మీరు వచ్చారా ఈ రంగంలోకి? నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఉండేదిలేండి, ఇంకా ఎక్కువ షార్ట్ టెంపర్ ఉండేది, నేను గొడవలు వేసేసుకున్నాను. సో ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుందని నాకు తెలుసండి 100%. ఇక్కడ నువ్వు వచ్చేటప్పుడే ఏం ప్రిపేర్ అయ్యి రావాలంటే ఇక్కడ నీకు ఎవడో హెల్ప్ చేయడు, ఎవరో సపోర్ట్ చేయరు, నీ వెనకాల నిలబడరు. అలాంటి వాళ్ళు వచ్చారంటే అదొక బోనస్ అని ఫీల్ అయ్యి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయే దారిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా నేను సపోర్ట్, ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరండి. ఇప్పుడు 100 మందిలో 95 మంది నీకు సపోర్ట్ చేయరండి, ఒక 5% ఉంటారు సరే. ఈ 5% కోసం నేను ఎతుకుతున్నా. అర్థమైందా మీకు? ఈ యాటిట్యూడ్ అనేది కూడా మీరు అడిగింది ఎందుకు వచ్చిందంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారండి, నేను అడిగా సార్ మీ సినిమాలో అన్నయ్య అని పిలుస్తా, సార్ అని కూడా, అన్నయ్య మీరు సినిమా స్టార్ట్ చేస్తున్నారు అన్నాను, మీ దాంట్లో ఏమైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్నయ్య, ఉంది అంటే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా, లేదు అంటే కనుక మళ్ళీ మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు, నాకు ఏ విషయం చెప్పండి అని పెట్టా. ఇది రైట్ గా అనిపించింది మీకు, రాంగ్ వేలో? రైటే, కరెక్ట్ గా, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేసి. ఇప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు నాలంటోళ్ళు బొచ్చుడు మంది అనుకుంటారు, రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళి సాగు కొడుతుంటారు. అది నేను ఇష్టపడను. పైగా ఆయన అంటే ఆయన పరిచయం ఉంది, నాకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి, ఉందంటే వస్తా, వచ్చి కలిసి ఆయన నాకు రిప్లై నేను దమ్కేస్తానండి, నాకు ఇది తగ్గించుకో ఫస్ట్ అన్నారు. ఇందులో ఏం తగ్గించుకోవాలి అని పెట్టాను. అవునా, ఇందులో ఏం తగ్గించుకోవాలి చెప్తే ట్రై చేస్తాను అని చెప్పా. నేను అదే అంటుంది, ఇప్పుడు నేను ఏం తగ్గించుకోవాలి, నేను అడిగిన దాంట్లో తప్పలేదు, కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే రెగ్యులర్గా అడిగే వాళ్ళ నేను అడగలేదు. అనే మీ సినిమాలో ఒక్క అవకాశం అనే ప్లీజ్ అనే మీరు ఇస్తే నాకు కెరీర్కి ఉపయోగపడుతుందనే, ఇది కాకుండా ఇంకొక వెర్షన్లో వచ్చింది చూసారా, అదే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలాగే ఇంకో డైరెక్టర్ ఉన్నారు, ఆయన అంతే,
ఇప్పటికైనా అడుగుతా సార్ అసలు నేనంటే మీకు ఎందుకు కోపమో చెప్తే ఆహా ఓకే ఇందువల్ల నేనంటే కోపమా అని నేను తెలుసుకొని అట్లీస్ట్ నెక్స్ట్ నుంచి పోనీ ట్రై చేస్తాను మార్చుకోవడానికి. మీరు ఎక్కడ హర్ట్ అయ్యారు, మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని చెప్తా. ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు, నేను చెప్తున్నాను కదా, ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు. ఉన్నాళ్ళు అక్కే ఆన్సర్ ఏంటంటే దుర్గా అనేవాడు ఆడికి నచ్చింది చేస్తాడు తప్పితే మనం ఏదైనా చెప్తే చేయడు. ఇందువల్ల నాకు యాటిట్యూడ్ అని వచ్చింది. కానీ ఈ చెప్పిన వాళ్ళందరూ కూడా పబ్లిక్గా చెప్పే విషయం ఏంటంటే నీ మనసుకు నచ్చింది చేయి. మీరు విని ఉంటారు కదా, మీ మనసుకు నచ్చింది చేయాలి, నీకు అనిపించింది చేయాలి, నువ్వు ఏది చేయగలవు అది చేయాలంటారు కదా. నేను అదే చేస్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే నేను అదే చేస్తున్నా. మీరు చెప్పిన డెసిషన్ నాకు నచ్చాలని రూల్ లేదు కదండి, అలాగే నేను చెప్పేది మీకు నచ్చాలని రూల్ లేదు. ఎప్పుడైతే మీరు నాకు ఒక సలహా ఇచ్చారు దుర్గా గారు మీరు ఇలా కంటే ఇలా వెళ్ళండి బాగుంటుందని, నాకు బాగుంది అనిపిస్తే వెళ్తా, లేదా వెళ్ళను కదా. నేను వెళ్ళకపోవడం వల్ల మీరు వెంటనే ఆడి నా మాట వినలేదు. ఎట్లా వచ్చింది ఆడి నా మాట ఏంటో పెద్ద చిన్న అనేది ఉండదు. ఆడికి నచ్చాలి ఫస్ట్, ఆడికి నచ్చినట్టు మనం చెప్పలేదు అనుకో ఆడు ఏంటో. ఒక సినిమాని పెట్టుకొని మీరు ఇప్పుడే ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటే ఎట్లా సార్ ముందుకెళ్తారు? అది ట్రూత్ అండి. ఎవరైనా కానీ నైట్ పడుకునే ముందు ఆలోచించుకుంటే నిజమనే తోటి ఉంటుంది. అవును, ఇప్పుడు నిజమనే తోటి ఉంటుంది. నువ్వు బయట కూడా చెప్తున్నావు. నేను అప్పుడు అన్నీ ఏమంటానంటే వాళ్ళతో పబ్లిక్గా 10 మందికి సపోర్ట్ చేయడానికి మేము పుట్టామన్నట్టు బిహేవ్ చేయకండి ఫస్ట్. అలా అది చూడడం వల్ల నాకేమవుతుందంటే అరే మనల్ని సపోర్ట్ చేసేవాడు ఒకటి దొరికాడని చెప్పి నేను వస్తాను నీ దగ్గరికి. కానీ నీ ఒరిజినాలిటీ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు సీతం వాకెట్లో సిరిమల చెట్లు వెంకటేష్ కి జాబ్ ఇప్పిస్తాం రమ్మని, అదే ఎందుకు రమ్మంటారు? మా అమ్మ అంటదండి ఆ సినిమాలో వెంకటేష్ ని చూస్తే నువ్వే గుర్తు వస్తావు. సో అలాగా నేనేమంటానంటే ఇక్కడ ఎవరి టైం ఏ రేంజ్కి తగ్గ వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. చిరంజీవి గారి రేంజ్కి ఆయన పనులు ఆయనకుంటే, నాలాంటి పిల్ల బచ్చగాడు లాంటి నాయి నాకు ఉంటాయి. ఎవరి టైంని వేస్ట్ చేయడానికి నీకు రైట్ లేదు. నువ్వు ఆఫీస్కి పిలిపించి కంట్లో కూర్చోబెట్టి ఓ నువ్వు వచ్చావా సారీ అబ్బా అని ఎక్స్ప్రెషన్ పెడితే లేచి వెళ్ళిపోతాను నేను. లోపల మండిపోద్ది అంతే కదండి. నువ్వు గంట సేపు నేను గంట 2 గంటలు వెయిట్ చేయడానికి కూడా రెడీ అండి. మేబీ 7 ఏమైనా పని వచ్చిందేమో ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నామో అనుకుంటా. 2-3 గంటల తర్వాత వచ్చావు నువ్వు ఇంకా ఉన్నావా అంటే కోపం వచ్చేస్తున్నావు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచా ఉంటాను నేను. అక్కడ టాక్ వచ్చేస్తుంది, అక్కడ వచ్చేస్తాయి వీడికి యాటిట్యూడ్, వీడికి పొగరు ఎక్కువ. సో నేను ఏమంటానంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటేనండి, నేను సక్సెస్ అయినా కంప్లీట్ క్రెడిట్ నాదే అవ్వాలి, ఫెయిల్యూర్ అయినా కంప్లీట్ క్రెడిట్ నాదే అవ్వాలి. అంతే తప్పితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెయిల్ అయ్యానండి, ఫెయిల్ అయినప్పుడు ఆ రోజు ఆడు చెప్పాడు రా, ఆడు చెప్పిన సలహా వల్ల నేను ఇలా చేశాను, లేదంటే సక్సెస్ కొట్టేసాను నీ బాటికి, అది పులిహారండి. నువ్వు ఆడి మీద దొయ్యొద్దు, నీ బుద్ధి ఏమైంది? ఆడు 100 చెప్తాడు నీకు, నీకు అసలు చెప్తానే ఉంటారండి మీరు వినాలి. అంతే మీకు ఓపిక ఉండాలే కానీ మొహానికి ఒక 4-5 చెవులు పెట్టుకోవాలి, ఒక 2 చెవులు సరిపోవు. వినాలే కానీ చెప్తానే ఉంటాడు ఎవడో ఒకడు. అందులో నువ్వేది వినాలి, నువ్వేది పట్టించుకోవాలి, ఏది తీసుకోవాలి, ఏ దారిలో వెళ్తే. ఇప్పుడు ప్రతి ఒక్కడికి వాళ్ళ లైఫ్ గురించి ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, అది అందులో సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ మీకు కూడా ఒక గోల్ ఉంటుంది, ఇలా వెళ్ళాలి మనం ఇటు వెళ్తే బాగుంటుందేమో, లేకపోతే ఇలా ట్రై చేస్తా, ఇలా ఎవరికా ట్రై చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నవాడు కూడా సక్సెస్ అవడం ఎలా అని నాకు చెప్తుంటాడు. అదే కట్ చేస్తే సక్సెస్ ఉండదు సినిమాలో, సక్సెస్ మాత్రమే పట్టించుకునే ఇండస్ట్రీ అండి ఇది నేను కొత్తగా చెప్పట్లా, అందరికి తెలిసిందే. సక్సెస్ ఉంటే ఒకలాగా, సక్సెస్ లేకపోతే ఒకలా బిహేవ్ చేసే ఇండస్ట్రీ అండి ఇది. ఓకే, ఇది పెట్టుకుంటాం మేము తమిళ, హ్యాపీగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అలాంటిది నువ్వు సినిమాలు చేస్తున్నావు, నీ దగ్గరికి నేను హెల్ప్ కోసం వచ్చా, నువ్వే ఆల్రెడీ ఒక సక్సెస్ సినిమా ఎలా తీయాలని చెప్పి 2 ఫెయిల్యూర్ సినిమాలు తీసి 3వ సక్సెస్ కోసం ట్రై చేస్తుంటావు. నేను వచ్చి అన్నయ్య నాకేమన్నా హెల్ప్ చేయగలరా, సార్ నాకేమన్నా హెల్ప్ చేయగలరా, అయ్యా నాకేమన్నా హెల్ప్ చేయగలరా, నా సినిమా ఇది, మీరు ఎంతో కొంత నాకంటే పెద్ద సెలబ్రిటీ, సో మీరు ఒక షేర్ చేసినా కానీ నాకు హెల్ప్ అవుతుంది, ఒక బయట ఇచ్చినా కానీ నాకు ఏమన్నా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటిదన్నా నాకేమనిపిస్తుంది అంటే ఒక యాప్ ఉంటుందండి, అబ్బాయిలా మాట్లాడితే అవతలకి అమ్మాయి వాయిస్ అనిపిస్తుంది. ఆ టైప్లో నేను యువతల నుంచి నా వీడియో షేర్ చేస్తారా, నాకేమన్నా ఒక బయట ఇవ్వగలరా అని నేను ఇటు నుంచి అడిగితే అవతలకి నాకు 10 లక్షలు అప్పిస్తారని వినబడద్దేమో డౌట్, అలా దూరం పెడుతుంటాను. నేను అడుగుతా, ఆడొచ్చి నాకు సక్సెస్ అవడం అంటే ఏంటో తెలుసా, అసలు సక్సెస్ అనేది ఏంటో తెలుసా, ఒక సినిమాని ఎలా తీయాలో తెలుసా అంటే నా మైండ్లో
ఆడ అమాయకత్వం కనబడుతుంది. నేను అది అమాయకత్వం అనుకోవాలా? నేను ఇంటర్నెట్ వింటా కదా, అరే ఇది ఇంటర్నెట్ అని చెప్పి 10 నిమిషాలు చెప్పే స్పీచ్ అరగంట ఇస్తాడు. కానీ నేను నా మైండ్లో అనుకుంటానంటే నీకే సక్సెస్ లేదు, ఇండస్ట్రీలో మహా దిల్ రాజు గారికి కూడా తెలుసుంటే ఆయనకు ఒక్క ఫ్లాప్ కూడా ఉండదండి. ఇలా చేస్తే సక్సెస్ అనే కాన్సెప్ట్ ఉండుంటే, సక్సెస్ కి తోడు సినిమా రంగంలో లక్ కూడా చాలా అవసరం అంటారు. అవునవును, అది మీరు నమ్ముతారా? లక్ అనేది అయ్యే నమ్మండి. లక్ నమ్మను, లేకపోతే మన బ్యాడ్ లక్ నమ్మను, గుడ్ లక్ నమ్మను. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం సినిమా సక్సెస్ అయితే ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే, యాక్చువల్గా ఫెయిల్యూర్ అవ్వమని మేము కోరుకోము, ఫెయిల్యూర్ అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అసలు ఈ మూవీ తర్వాత మీ గోల్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గోల్ లేదండి. గోలే లేదు, అసలు గోల్ లేదు. ఈ రేంజ్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇలా చేసేయాలి, ఇండస్ట్రీలో మన గురించి ప్రతి ఒక్కటి, అసలు అలాంటి గోల్ ఏం లేదు. ఇందాక మీకు ఆల్రెడీ దానికి ఆన్సర్ చెప్పాను. నేను పొద్దున్న లెగిస్తే నా లైఫ్ ఏంటి, అసలు నేను ఏం చేస్తున్నాను, ఏం చేద్దామని వచ్చాను, అసలు నేను వర్క్లో ఉన్నానా లేనా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నా దగ్గర ఉంటుందండి. లేదంటే నేను క్రియేట్ చేసుకుంటానండి. ఓకే, ఇప్పుడు నేను సినిమా తీసా, దీని తర్వాత మళ్ళీ నేను షార్ట్ ఫిల్మ్ చేయడానికి సిగ్గుపడను. నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను పని చేయడానికి రెడీగా ఉన్నా, చేస్తానే ఉంటా. అదైతే ఎవరు ఆపలేరు కదా, ఇంపాసిబుల్. అది నువ్వు ఇండస్ట్రీలో తొక్కేస్తారా, మనిషి టాలెంట్ ఎవరు ఆపేది లేదు. టాలెంట్ ని ఆపగలరండి, ఉంది, ఆ వెర్షన్ ఉంటది ఎక్కడో చోట ఏదో ఒకటి. అంటే లేట్ చేయగలరు, ఆపలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ డిలే చేయగలరు అంతే, అలాంటివి చేయగలుగుతారేమో. బట్ నేనేమన్నానంటే, నేను పని చేయకుండా అయితే నన్ను ఎవడన్నా ఆపాలి, వీడు పని చేయకుండా కూడా ఆపాలి అని అంటే అది ఒకటి వల్ల అవుతుంది, అది నేనే. మీ అంతటి మీరే నేను ఆగాలి తప్పితే. ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్తానండి, ఒక్కడు సపోర్ట్ చేయకపోతాడా, ఒక్కడు నన్ను అర్థం చేసుకోకపోతాడు. నేనేమి ఎడ్డం తెడ్డంలాగా నేను వచ్చి గొడవలకు దిగిపోవట్లేదే, నేను అడుగుతున్నా, నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు, నేను సీరియస్ అవుతున్నా అంతే. ఎందుకు చెప్తున్నారు, మీ వల్ల అవుద్ది లేదు మీకు తెలిసిపోతుంది, అయిపోతుంది ఒక మాటలో. నేను వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగానండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయగలరో లేదు మీకు తెలీదా కదా, తెలిసినప్పుడు ఏమంటారు, దుర్గా గారు చేద్దాం అంటారు, లేదండి లేదులేండి మేము వేరేగా వెళ్తున్నాము అంటారు, అయిపోయింది కదా అక్కడతో. మీరు చేయనన్నప్పుడు ఎందుకు చేయు నాతో నేను గొడవ పెడితే అది యాటిట్యూడ్ అంటే తప్పు. నేనేమంటానంటే, మీరు చేస్తానంటారు, తిప్పించుకుంటారు, చూద్దాం అంటారు. అసలు చూద్దాం అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాదు. చూద్దాం అంటే చేస్తానన్నా చేయనా, అక్కడ క్వశ్చన్ మార్క్. రోజు తిరుగుతూ ఉంటది కదా, మరి ఆయన ఎవరో నాకు హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు, రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తుంటాం. మళ్ళీ నువ్వు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసినా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి, అవతల వాళ్ళకి. నువ్వు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసినా ఎందుకని తీసుకొస్తున్నావు, నేను ఫోన్ చేస్తాను కదా అంటాడు. అయితే మన సినిమా విషయానికి వస్తే ఐ యామ్ హ్యాండ్సమ్, అది ఏంటి, ఒక తుప్పు పట్టిన సైకిల్ మీద మీరు కోట్ వేసుకొని ఒక ఎండిపోయిన పొలాల్లో ఆ క్రీమ్ రాసుకోవడం, పౌడర్, ఏంటి అసలు అది మంచిగా అనిపించింది. ఏంటా మీ క్రియేటివిటీ అనేది దాంట్లో కనిపించింది నాకు, గ్లిమ్స్. చాలా మందికి నచ్చిందండి, అది డిఫరెంట్ గా అనిపించింది. బేసిక్ మీరు అన్నట్టు తుప్పు పెట్టిన సైకిల్ మీద ఒక సూట్ వేసుకుంటారు. బట్ సినిమా కాన్సెప్ట్ కి సూట్ కి చాలా మంచి రిలేషన్ ఉందండి. ఓకే, ఒక సూట్ ఏదైతే సూట్ వేసుకున్నానో ఆ సూట్ కి, ఆ సైకిల్ కి, ఆ ఫేస్ క్రీములు రాయడానికి చాలా మంచి కనెక్షన్ ఉంది. మీరు చెప్తున్నారు కదా, ఆ సినిమా చూసిన తర్వాత మీరు నా దగ్గరకు వచ్చి చెప్పాలి, ఏమండి దీనికి ఐఎమ్ హ్యాండ్సమ్ కాదు ఇంకో పేరు అయితే బాగుండేదండి అని మీరు చెప్పలేరు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్తారు, అది షూర్ అండి. మొత్తానికి అయితే దుర్గాదేవి నాయుడు గారు ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కువగా కాంట్రవర్సీలే మేము చూస్తాం. ఇవన్నీ పక్కన పెడితే మీ సినిమాకు ఒక మంచి నిర్మాత దొరకాలి, మీ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మా ధాత్రి టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇలాంటి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం, చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.